ఇప్పుడు గవర్నెన్స్లో లోకేష్ గారు తనదైనటువంటి ముద్రను వేసుకోగలుగుతున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే ఆయన తనదైనటువంటి శైలిని కానీ తనదైనటువంటి ముద్రను కానీ కనబరచలేకపోతున్నారు. ఒకవేళ అవకాశం ఇవ్వక లేదంటే అవకాశం తీసుకోవడం లేదా అన్నటువంటిది అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాల్సినటువంటిది. దావోస్లో కూడా లోకేష్ గారు చాలా యాక్టివ్గా తనదైనటువంటి ముద్రను వేసుకోగలుగుతున్నారు ఆయన అక్కడ. కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలకు అట్లాంటి అవకాశం లేదా అని అంటే వ్యవసాయ ఇట్లాంటి శాఖలకు దానికి సంబంధించి ఉన్నాయి. ఒకవేళ దావోస్ కాకపోవచ్చు కానీ ఇంకోటి ఆ విధంగా తనదైన ముద్ర వేసుకోగలగవచ్చు. కానీ ఆయన అలా ఉన్నాడు ఎందుకు అని అంటే మరి ఆయనకే తెలియాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి లేనటువంటిది లోకేష్ గారికి ఉన్నటువంటిది మీడియా. ఆ మీడియా అన్నటువంటిది లోకేష్ గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి అంతగా లేనటువంటిది. ఇక్కడ మీడియా ఎకోసిస్టమ్ సిస్టమ్ సోషల్ మీడియా కావచ్చు. సోషల్ మీడియా కూడా టీడీపీకి ఉన్నంత అంతగా జనసేనకు లేదని చెప్పుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సమర్థించి ఎందుకు రాస్తారని అంటే అక్కడ తెలుగుదేశానికి సపోర్ట్గా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన్ని సమర్థించి రాసేటటువంటి విధంగా. కానీ ఒక్కరోజు తెలుగుదేశానికి దూరంగా ఉండనివ్వండి, ఆయన్ని ఎండగట్టేస్తారు. కాబట్టి మీడియా సిస్టమ్ పవన్ కళ్యాణ్ గారికి మీడియా ఎకో సిస్టమ్ తర్వాత సోషల్ మీడియా అన్నటువంటిది ఆయనకి లేదు. సోషల్ మీడియా ఉన్నా అంత గొప్పగా తెలుగుదేశానికి చూస్తే అంత గొప్పగా లేనటువంటిది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తగ్గారా ఏదా అన్నటువంటిది చూడాలి. నమస్తే.